ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఏ మతాన్ని కించపరచట్లేదు. అలా అని చెప్పి ఏ మతాన్ని కులాన్ని కానీ తక్కువ చేసి అయితే నేను ఈ వీడియోలోనైతే మీకు ఎక్స్పోజ్ అయితే చేయట్లేదు. ఇది కేవలం రియల్గా ఇక్కడ జరిగిన విషయాన్ని మాత్రమే నేనైతే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను. సో ఒకవేళ ఈ వీడియో చూసి గనక ఎవరైనా మనోభావాలు దెబ్బతిని అంటే సో నన్నైతే పూర్తిగా క్షమించండి. 1982లో యేసుక్రీస్తు రక్తం అయితే దొరికింది. అయితే ఆ రక్తం అనేది 150 సంవత్సరాలు గడిచినా అది సజీవంగా ఉందని, అంటే మనం చూసుకున్నట్లయితే 1982కి క్రీస్తు పుట్టిన తర్వాత సంవత్సరాలు చూసినట్లయితే 150 సంవత్సరాలు. అయితే ఆయన రక్తంలో 24 మాత్రమే క్రోమోజోములు ఉన్నాయని రాన్ వ్యాట్ అనే ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. ఆయన చేసిన ఆవిష్కరణల ఆధారంగా మనం చూసినట్లయితే తెలుస్తుంది. అతనికి యేసుక్రీస్తు వారి రక్తం ఎక్కడ దొరికిందంటే ఇజ్రాయేలులోని ఒక గుహలో అతనికి యేసుక్రీస్తు రక్తం అయితే దొరికింది. దాన్ని అప్పుడు వాళ్ళు శాస్త్రీయంగా పరిశీలించడం జరిగింది. అంటే మనం ఇప్పుడు రక్తాన్ని పరీక్షించడానికి ల్యాబొరేటరీస్ అయితే ఉంటాయి కదా, అలాగే అప్పటి కాలంలో శాస్త్రీయంగా ఏదో ఒక పద్ధతి అయితే అప్పుడైతే వాడుకలో ఉండేది. దాని ద్వారా యేసుక్రీస్తు రక్తం సజీవంగా ఉందని ఆయన అయితే చెప్తున్నాడు. ఇక మానవ శరీరంలో మనం చూసుకున్నట్లయితే 46 మాత్రమే క్రోమోజోములు అయితే ఉంటాయి. అయితే దానికి బదులు 24 క్రోమోజోములు మాత్రమే యేసుక్రీస్తు వారి రక్తంలో ఉన్నాయని ఆయన చెప్పాడు. ఈ వాదనలు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి సమాజాల్లో దీనికి సంబంధించిన వాదనలు అయితే జరుగుతున్నాయి. ఇక ఈ వాదనలు మనం చూసుకున్నట్లయితే ఇవి చాలా వివాదాస్పదమైన వాదనలని చెప్పవచ్చు. అయితే విస్తృతంగా ఈ ప్రచారం అయితే జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు రక్తంలో 24 క్రోమోజోములు మాత్రమే ఉన్నాయని, దీనికి సంబంధించి శాస్త్రీయ కోణంలో సమాధానాలు ఇవ్వడానికి కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాము. అంతేకాకుండా నిజంగా యేసుక్రీస్తు రక్తంలో 24 క్రోమోజోములు ఉన్నాయి అనేది దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అలాగే రాన్ వ్యాట్ అనే వ్యక్తి చెప్తున్నాడు కదా, అయితే ఆయన ఏ ల్యాబ్ లో టెస్ట్ చేశాడు అనే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పటి నుంచి అంటే 1982 వరకు 1950 సంవత్సరాలు అనమాట. అయితే ఈ 1950 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు రక్తం అనేది సజీవంగా ఉండగలదా, అసలు ఇది సాధ్యమేనా అనేది ఇప్పుడు చూద్దాము. దీనికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి కొంచెం మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పటి నుంచి అంటే 1982 వరకు 1950 సంవత్సరాలు అనమాట. అయితే ఈ 1950 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు రక్తం అనేది సజీవంగా ఉండగలదా, అసలు ఇది సాధ్యమేనా అనేది ఇప్పుడు చూద్దాము. మనం చూసుకున్నట్లయితే రక్తం అనేది శరీరం లోపల ఉన్నంత వరకు దానికి జీవం అయితే ఉంటుంది. అది ఎప్పుడైతే శరీరం నుంచి బయటపడుతుందో, అంటే మనకు ఏదైనా గాయమయ్యి రక్తం కింద పడుతుందో అటువంటి సమయంలో అది సజీవంగా ఉండడం అనేది అసాధ్యం. ఇక రక్త కణాల్లో మనం చూసుకున్నట్లయితే 2 రకాల కణాలు అయితే ఉన్నాయి. అవి ఒకటి ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, గాయమైనప్పుడు రక్తం మనకు కింద పడింది అనుకోండి, అటువంటి సమయంలో దానికి ఆక్సిజన్ అలాగే పోషకాలు అనేవి సరిగ్గా అందవు ఆ రక్తానికి. అందుకే ఆ రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు అలాగే తెల్ల రక్త కణాలు చనిపోయి రక్తం అయితే చనిపోతుంది. మనం ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ లో పెట్టి నిల్వ చేస్తారు. అటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే ఇలా నిల్వ చేసిన రక్తాన్ని కొన్ని రోజులకు లేదంటే కొన్ని వారాలకు మాత్రమే దానిలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు అలాగే తెల్ల రక్త కణాలు బ్రతికి ఉంటాయి. దాని తర్వాత అవి చనిపోతాయి. అంటే మనం చూసుకున్నట్లయితే బ్లడ్ బ్యాంక్ లో ఉండే రక్తానికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. 1950వ సంవత్సరం వరకు యేసుక్రీస్తు రక్తం అనేది సజీవంగా ఉంది అని చెప్పడానికి సైంటిఫికల్ గా మనం చూసుకున్నట్లయితే ఇది సాధ్యం అవ్వదు. ఇక డిఎన్ఏ విషయానికి మనం వచ్చినట్లయితే సమయం గడిచే కొద్ది మన శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏ క్షీణిస్తుంది. పురాతన నమూనాల్లో అంటే మనకు ఈజిప్ట్ లో మమ్మీలు లేదా శిలాజాల్లో మనం చూసుకున్నట్లయితే వాటిలో డిఎన్ఏ శకలాలు అయితే దొరుకుతాయి, కానీ అవి సజీవంగా అయితే ఉండవు. ఇక రక్తం అనేది మన శరీరం నుంచి బయటపడిన తర్వాత వాతావరణంలో ఉండే సూక్ష్మ జీవులు అయితే ఉంటాయి కదా, ఈ సూక్ష్మ జీవుల ద్వారా అది కలుషితం అవుతుంది. తద్వారా ఇది కుళ్ళిపోవడానికి దారి తీస్తుంది. రక్తం అనేది సజీవంగా ఉండడానికి నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, తేమ అలాగే ఆక్సిజన్ స్థాయిలు అనేది అవసరం. ఇవి సహజంగా మనం చూసుకున్నట్లయితే రాన్ వ్యాట్ అనే అతనికి యేసుక్రీస్తు వారి రక్తం అనేది గుహలో దొరికిందని మనం తెలుసుకున్నాం కదా, ఆ గుహలో ఉష్ణోగ్రత, తేమ, ఆక్సిజన్ స్థాయిలు అనేది సరిగ్గా ఉండవు. సో రక్తం అనేది సజీవంగా ఉండదని చెప్పవచ్చు. రాన్ వ్యాట్ వాదనలో మనం చూసుకున్నట్లయితే రక్తం అనేది సజీవంగా ఉందని చెప్పబడింది. అయితే ఆ రక్తానికి సంబంధించినటువంటి పరీక్షల వివరాలు అలాగే ల్యాబ్ వివరాలు, పరీక్ష ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించినటువంటి పరీక్షా పద్ధతులు, మన బ్లడ్ అనేది మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు ల్యాబ్ వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ అయితే ఇస్తారు కదా, అలాగే యేసుక్రీస్తు వారి రక్తానికి సంబంధించిన
సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ అనేది అసలు లేదు. అందువల్ల శాస్త్రవేత్తలు దీనిని ధృవీకరించలేకపోతున్నారు. సైంటిఫికల్ గా పరిశోధనలో చూసుకున్నట్లయితే కూడా దీన్ని నమ్మలేకపోతున్నారు. రాన్వాట్ చేసే అసాధారణ వాదనలకు పీర్ రివ్యూడ్ జర్నల్ అనే ఒక పత్రికలో వాళ్ళు ఏమని రాసుకువచ్చారంటే, దీనికి సంబంధించినటువంటి సరైన ఆధారాలు లేకపోవడం వల్ల దీన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోతున్నామని ఆ పత్రికలో రాయడం జరిగింది. అంతేకాకుండా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటి కాలంలో అసలు లేవు. అసలు రక్తంలో 24 క్రోమోజోములు ఉండడం అనేది అసలు సాధ్యమేనా అనేది ఇప్పుడు చూద్దాము. మానవుల్లో సాధారణంగా మనం చూసుకున్నట్లయితే 46 క్రోమోజోములు అయితే ఉంటాయి. ఈ 46 క్రోమోజోములలో మనం చూసుకున్నట్లయితే తల్లి నుండి 23 క్రోమోజోములు, తండ్రి నుండి 23 క్రోమోజోములు, ఈ రెండు కలిపి 46 క్రోమోజోములు అయితే ఉంటాయి. రాన్వాట్ వాదన ప్రకారం మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి రక్తంలో 23 క్రోమోజోములు ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ 23 క్రోమోజోములు తల్లి నుండి వచ్చాయని ఆయన చెప్తున్నాడు. ఇక మనం 24 క్రోమోజోములు ఉన్నాయి కదా, ఆ ఒక్క క్రోమోజోము ఎక్కడి నుండి వచ్చిందంటే దైవిక మూలం నుండి ఆయన వచ్చిందని చెప్తున్నాడు. అయితే ఈ ఒక్క క్రోమోజోము 1Y అన్నమాట. మొత్తం 24 క్రోమోజోములు ఉన్నాయని ఆయన అయితే చెప్తున్నాడు. సైంటిఫికల్ గా ఆయన చేసిన వాదనను మనం పరిశీలించినట్లయితే మానవుని శరీరం పనిచేయడానికి 46 క్రోమోజోముల్లోని జన్యు సమాచారం అయితే అవసరం. రాన్వాట్ చెప్పినట్లుగా 24 క్రోమోజోములతో మానవ శరీరం అనేది ఏర్పడడం లేదా సజీవంగా ఉండడం అనేది జన్యు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇది అసాధ్యం. ఎందుకంటే ఇది అవసరమైన జన్యు సమాచారాన్ని తీవ్రంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఒక తల్లి గర్భం ధరించడానికి ఆమె దగ్గర X క్రోమోజోము ఉందనుకోండి, ఆమె భర్త దగ్గర నుంచి Y క్రోమోజోమే ఉందనుకోండి, XX కలిస్తే ఆడపిల్ల అయితే పుడుతుంది. తల్లి క్రోమోజోము X అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆమె భర్త నుంచి ఆమెకు Y క్రోమోజోము వచ్చిందనుకోండి, XY క్రోమోజోముల వల్ల మగపిల్లలు అయితే పుడతారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే Y క్రోమోజోమ్ అనేది పురుషలింగాన్ని నిర్ణయిస్తుంది. కానీ ఒక్క Y క్రోమోజోమ్ ద్వారా ఒక జీవి ఏర్పడడం అనేది శాస్త్రీయంగా సాధ్యం కాదు. ఎందుకంటే ఇతర 22 క్రోమోజోముల నుండి వచ్చే జన్యు సమాచారం లేకపోతే మన శరీరం అనేది అభివృద్ధి చెందదు. ఇక ఈ క్రోమోజోములను ఎలా లెక్కిస్తామంటే కార్యోటైపింగ్ వంటి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మనం ఈ క్రోమోజోములను అయితే లెక్కించవచ్చు. ఇక రాన్వాట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ పరిశోధనలో ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి అనేది సమాచారం అయితే లేదు. లేదంటే ఆ క్రోమోజోములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి కూడా ఖచ్చితమైన సమాచారం అయితే అతని దగ్గర లేదు. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే పురాతన కాలంలో క్రోమోజోములు లెక్కించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు డెవలప్ అయినట్లుగా టెక్నాలజీ అనేది అంత బాగా డెవలప్ కాలేదు. అంతేకాకుండా మానవ శరీరంలోని DNA అనేది తరచుగా క్షీణిస్తూ ఉంటుంది. ఇక రాన్వాట్ ఆవిష్కరణలను మనం చూసుకున్నట్లయితే నోవాహు యొక్క ఓడ, అలాగే ఒడంబడిగా పెట్టెలను కూడా అతను కనుగొన్నట్లు అతను చెప్పాడు. అయితే సైంటిఫికల్ గా మనం చూసుకున్నట్లయితే ఇవి విస్తృతంగా ఆమోదించబడలేదు. అంటే దీనికి సంబంధించిన ఆధారాలు అనేవి ఆయన దగ్గర లేవు. అతని వాదనలో మనం చూసుకున్నట్లయితే అతనికి యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసత ఆధారంగా మాత్రమే ప్రచారం చేయబడ్డాయి. కానీ అప్పటి కాలంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల చేత అవి ధృవీకరించబడలేదు. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ ఆవిష్కరణలు పీర్ రివ్యూడ్ అనే జర్నల్లో ప్రచురించబడ్డాయి. ఇవి ఇతర శాస్త్రవేత్తల ద్వారా పరీక్షించబడలేదు. వ్యాట్ చెప్పినటువంటి వాదనలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి రక్తానికి సంబంధించినటువంటి ధృవీకరణలు అనేది అతని దగ్గర ఏమీ లేవు. 1982లో పరీక్షలు నిర్వహించినప్పటికీ అప్పటి ఉన్న టెక్నాలజీ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీతో పోల్చినట్లయితే పరిమితమని చెప్పవచ్చు. పురాతన రక్త నమూనాల్లో మనం చూసుకున్నట్లయితే క్రోమోజోములు ఖచ్చితంగా లెక్కించడం అనేది అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో చూసుకున్నట్లయితే చాలా కష్టం. యేసుక్రీస్తు వారి రక్తం అనేది సజీవంగా ఉండడం అనేది రాన్వాట్ కి యేసుక్రీస్తు పైన ఉన్నటువంటి విశ్వాసం ఆధారంగా ఆయన వాదనలు చేస్తున్నాడని చెప్పవచ్చు. సైంటిఫికల్ గా చూసుకున్నట్లయితే ఇది అసాధ్యం. ఒకవేళ రక్తం లాంటి పదార్థాలు దొరికినా ఆ రక్తం అనేది సూక్ష్మజీవులతో కలుషితమై ఉంటుంది లేదా వాతావరణంలో ఉండే ఇతర పదార్థాలతో కలిసి ఉండవచ్చు. దీనిని తప్పుగా జీవం ఉన్నట్లు రాన్వాట్ అయితే వ్యాఖ్యానించి ఉండవచ్చు. ఈ వాదన అనేది విశ్వాసంతో ముడిపడింది. యేసుక్రీస్తు యొక్క దైవిక మూలాన్ని సూచించడానికి చేయబడింది. కానీ జన్యుశాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే 24 క్రోమోజోములతో మన మానవ శరీరం అనేది ఏర్పడడం అసాధ్యం. ఒకవేళ పరీక్ష అనేది జరిగినా అది తప్పుగా లెక్కించబడింది అని చెప్పవచ్చు. రాన్వాట్ యొక్క 1982 ఆవిష్కరణకు సంబంధించినటువంటి వాదనలు శాస్త్రీయంగా
ధృవీకరించబడలేదు. అంతేకాకుండా శాస్త్రవేత్తలచే కూడా ఇది ఆమోదించబడలేదు. సాధారణంగా రక్తం అనేది 1950 సంవత్సరాలు జీవంగా ఉండడం, అలాగే 24 క్రోమోజోములు మాత్రమే ఉండడం శాస్త్రీయంగా అసాధ్యం. ఎందుకంటే ఇది జన్యుశాస్త్రం అలాగే జీవశాస్త్ర సూత్రాలకు ఇది విరుద్ధం. ఈ వాదనలు అనేటువంటివి విశ్వాసిత ఆధారిత సందర్భంలో ఇవి ఎక్కువగా చర్చించబడతాయి. కానీ రాన్వేట్కు సంబంధించినటువంటి వాదనలకు సైంటిఫికల్ గా ఆధారాలు లేనందున అతను చెప్పిన దానిని చారిత్రక లేదా శాస్త్రీయంగా అది వాస్తవమని పరిగణించలేము. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.